ఎలా ఉన్నారు అందరూ? చాలా లవ్ యూ టూ. సారీ, నా వాయిస్ అంత నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, కానీ ఈరోజు మీ అందరిని కలవడానికి వచ్చాను. అంతకు మించి అంటే ఎప్పుడు అవకాశం ఉన్నా సరే మీ అందరిని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను, కానీ అంతకు మించి మా అనురాగ్ ఇంకా శరత్ వీళ్ళ సినిమా అంటే అది నా సినిమా. సో ఎప్పుడో చెప్పాడు ఆల్రెడీ, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది ఈ సినిమాకి, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తప్పకుండా రావాలని. అండ్ ఇది ఆల్మోస్ట్ నా హోమ్ ప్రొడక్షన్ లాగా, సో తప్పకుండా రావాల్సిందని ఫిక్స్ అయ్యాను. సో ఇంకా ఇప్పుడు బాగోపోయినా బాగున్నా ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుకు ఉంటాను అనుకున్నాను. అండ్ నాకు ఈరోజు పొద్దునే బాంబే వెళ్ళాడు, ఇది సంధ్య 70mm ఉంటుందని. నేను ఎక్కడో చక్కగా ఒక హాల్లో కంఫర్టబుల్గా అందరు స్పీచ్లు వింటూ అలా చేద్దాం అనుకున్నాను. బట్ ఇది ఇచ్చే ఎనర్జీ అది ఇవ్వదు. ఆ విషయం చాలా అనురాగ్కి శరత్కి ఆ విషయం చాలా బాగా తెలుసు. సో మీ అందరిని ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ సో ఈరోజు మేము యూత్ అని అందరూ టీం అంతా గర్వంగా చెప్పుకుంటున్న ఒక సినిమా స్పెషల్ ఈవెంట్కి నన్ను పిలిచారంటే నేను యూత్ అని నమ్ముతున్నారని చాలా సంతోషంగా అనిపించింది. అండ్ తెలియకుండా నేను కూడా ఆ గ్యాంగ్లోకి జాయిన్ అయిపోవాలని నాకు కూడా ఒక ఎక్సైట్మెంట్తో వచ్చాను ఈరోజు. అండ్ చూసాను ట్రైలర్లో మీరు యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తారంటే, అంటే నా రోల్ ప్లే చేస్తున్నారు మీరు ఫిల్మ్లో. సో అగైన్ కంగ్రాచులేషన్స్ అనురాగ్కి, శరత్కి, అండ్ మై ఫ్రెండ్ చంద్రు కూడా ఇందులో పార్ట్నర్. చాలా ఒక మంచి కంటెంట్ని ఇన్నోవేటివ్గా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఇండస్ట్రీలో ఉన్న గుడ్ విల్తో ప్రమోషన్స్ కానీ ఐడియాస్ కానీ వాళ్ళకంటూ ఒక టీం ఉంది. ఆ సినిమాల్ని, ఆ యంగ్స్టర్స్ని, వాళ్ళ ఐడియాస్ని చాలా ఇంపాక్ట్ఫుల్గా ముందు ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇది ఐ థింక్ యూర్ జస్ట్ బిగినింగ్లో ఉన్నారు. కొన్ని డికేట్స్ తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ని వీళ్ళందరినీ మనం సెలబ్రేట్ చేసుకుంటామన్న నమ్మకం నాకుంది. ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. అండ్ నాకు సుమంత్తో ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. నేను ఒకసారి ఒక సాంగ్ ఒకటి చేశాడు మన విజయ్ బుల్గన్ మ్యూజిక్లో. ఆ సాంగ్ పేరేంటి? కాదు అది మంది నాకు తెలుసు, నువ్వు చేసింది. చూస్తూనే అని ఒక సాంగ్ చేశాడు. ఎంతమంది చూసారో తెలియదు. నాకు ఆ పాట చాలా ఇష్టం. నేను ఎన్నోసార్లు చూసి అనుకునేవాడిని ఎవరి అబ్బాయి అని. అండ్ డెఫినెట్గా చాలా ఒక మంచి చామ్ ఉంది. ఒక మంచి యంగ్ లవ్ స్టోరీస్కి, లేదంటే ఇలాంటి మేం ఫేమస్ లాంటి కథలకు ఒక ఫేస్ దొరికిందని నాకు అప్పుడే అనిపించిన తర్వాత దారే లేదా అని ఒక సాంగ్ నేను డాక్టర్స్ కోసం ట్రిబ్యూట్స్గా ఒక సాంగ్ మేము చేసాం. అది చేసినప్పుడు నేను చాయ్ బిస్కెట్ టీంతో ఒక హెల్ప్ కోసం అడిగాను. అప్పుడు వచ్చిన వెంటనే గుర్తుపెట్టాను. ఏంటని అడిగితే తనే డైరెక్టర్ అని చెప్పారు. సో ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. అండ్ ఈరోజు ఆ షార్ట్ ఫిల్మ్స్, పాటలు తీసిన ఆ డైరెక్టర్, నేను మంచి హీరో క్వాలిటీ ఉంది అనుకున్న సేమ్ పర్సన్ కలిసి హీరోగా యాక్ట్ చేస్తూ, డైరెక్ట్ చేస్తూ మేం ఫేమస్ తీయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఈరోజు ఫంక్షన్